తిరుపతి పరకామణి చోరీ కేసుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతుంది. మరి మొత్తానికి హైకోర్టు పరకామణి గురించి ఏం వ్యాఖ్యలు చేసిందో పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరకామణి చోరీ కేసుకు సంబంధించి ఆ యొక్క హుండీ లెక్కింపు ఏ విధంగా జరగాలో వాటి గురించి అనేక కీలక సూచనలు, అదేవిధంగా కొన్ని హాట్ కామెంట్స్ చేసినట్టు అర్థమవుతుంది. మొత్తానికి ఏం కామెంట్స్ చేసింది కోర్టు అంశం గురించి మీరు ఏమంటారు? అంటే ఇవాళ పరకామణి మీద హైకోర్టు చెప్పింది ఏంటంటేనండి, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి పైసా కూడా కాపాడాల్సిన బాధ్యత టీటీడీ బోర్డుదే అని చెప్పింది. అసలు పరకామణిలో చోరీ జరగటం ఏంటి ఆశ్చర్యపోయింది వాళ్ళ కోర్టు. ఎందుకంటే మీరు ఇంక మీదట ఏఐ టెక్నాలజీ వాడమని చెప్పింది. అంటే ముసాయిదాలకు సంబంధించి కానీ లేదు వాటి భద్రతకు సంబంధించి ఏఐ టెక్నాలజీ అండ్ కంప్యూటర్స్ వాడమంది. తర్వాత మీరు ఏ నిర్ణయాన్ని మీరు నెక్స్ట్ విచారణకి చెప్పమని చెప్పింది. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, హైకోర్టుకి లాయర్ ఏం చెప్పారంటే, మనం పరకామణి లెక్కింపులో వాళ్ళు భక్తులు వచ్చి హుండీలో వాళ్ళు పువ్వులు వేస్తారు, లేదు కాయిన్స్ వేస్తారు, నోట్లు వేస్తారు, వాళ్ళు విన్నపాలు వేస్తారు, అవన్నీ మేము కిందకి పోసి వాటిని లెక్కిస్తామని చెప్పింది. అప్పుడు కోర్టు ఈ మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి పైసాకి మీరు జవాబుదారీ ఉండాలి టీటీడీ, కాబట్టి మీరు ఏఐ వాడండి టెక్నాలజీ, అదేవిధంగా కంప్యూటర్స్ వాడమని. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చిన్న చోరీ అన్నారు కదా, మరి చిన్న చోరీ అయితే ఇవాళ హైకోర్టు ఇదేముంది పెద్ద విషయం కాదు కదా అనాలి కదా, కానీ అనలేదు. అసలు అంటే దేవుడికి సంబంధించి టీటీడీకి సంబంధించి ప్రతిదీ కూడా భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ ఒక మాట మాట్లాడడం జరిగింది హైకోర్టు. ఇది మీరు గమనించాలి. అంటే చిన్న చోరీ 9 నోట్లు 72,000 14 కోట్లు సెటిల్మెంట్ అయిపోయింది. ఇది కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. దీనికి భిన్నంగా ఇవాళ కోర్టు చెప్పింది అంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలి. అంటే ఎట్లా ఎండోర్స్ చేస్తాడు ఆయన? అంటే ఒక దొంగతనాన్ని ఆయన ఒప్పుకున్నట్టు కదా. అంటే దొంగతనం జరిగింది, అయితే ఏంటి మేము వెనక్కి ఇచ్చేసాంగా అని దబాయింపు ధోరణి అంటారు. కాకపోతే చిన్న చోరీ అంటున్నాడు. అంటే చోరీలో చిన్న చోరీ పెద్ద చోరీ ఉంటాయి. చిన్న చోరీలు అయితే వదిలేయచ్చు. చిన్న చోరీలు అంటే ఏంటి? కోట్లలో ఉండేవి చిన్న చోరీల, మామూలు 100 కోట్ల లోపు ఉండేవి చిన్న చోరీల, 100 కోట్ల పైన ఉండేవి పెద్ద చోరీల. దీని మీద వివరణ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి, అంతే కదా. అంటే ఇప్పుడు ఈ లెక్కన వీళ్ళు చేసిన చోరీలన్నీ కూడా మామూలుగా కోట్లలో వేల కోట్లలో ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఏం చెప్తాడు ఈయన? వాటిని ఏం చోరీ అంటాడు? అంటే పెద్ద చోరీలైనా పర్వాలేదు అంటాడా? మనకు అర్థం కాల. సరే ఏది ఏమైనా ఇవాళ టీటీడీకి చెప్పిన మరొక విషయం ఏంటంటే, మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పెట్టుకోకండి. అసలు లెక్కింపుకి అవుట్ సోర్సింగ్ ఎందుకు పెట్టుకున్నారండి? అసలు టీటీడీలో ఎంప్లాయీస్ అంతమంది ఉండగా అవుట్ సోర్సింగ్ పెట్టుకోవడం ఏంటి? మనకి అర్థం కాలే. అది కూడా ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు క్యూ లైన్లో భక్తుల్ని పంపడం అనుకోండి, దానికి భక్తులు వస్తారు, సేవ చేస్తారు, అది వేరు. కానీ డబ్బు, బంగారం, నగలు ఈ వ్యవహారంలో ఈవెన్ కొంతమంది పత్రాలు కూడా ఇస్తారు, మీకు తెలుసు అది. అంటే ఇక్కడ చోరీ ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ దీని మీద హైకోర్టు చెప్పింది చాలా సబబుగా, న్యాయంగా ఉందండి ఇవాళ. అంతేకాకుండా వీళ్ళు ప్రతి అంశం మీద ఇప్పుడు ఏ తీర్మానం తీసుకున్నా కూడా వీళ్ళు టీటీడీ బోర్డు ఆలోచించి తీసుకోవాలి ఇంకా మీదట. ఇప్పుడు పరకామణి చోరీ తోటి ఏం జరిగిందో మనకి అర్థమైంది. అయితే ఇక్కడ మనకి ఇంకో సందేహం వస్తుంది. ఆ తర్వాత రవికుమార్కి సంబంధించి డీజీపీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన అతని ఆస్తి వ్యవహారాల మీద ఆ నివేదికలు కూడా త్వరితగతిని పూర్తి చేయమని చెప్పింది. విచారణ తొందరగా చేయమని. సో ఇక్కడ మనం గతంలో కూడా చెప్పామండి, సతీష్ కుమార్ వ్యవహారంలో కూడా సతీష్ కుమార్కి భద్రత ఇవ్వాలన్నాము, కానీ అన్ఫార్చునేట్లీ అది అలా అయింది. కానీ రవికుమార్ విషయంలో మాత్రం ఇప్పటికి కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంటుందా, ప్రభుత్వం తీసుకుంటుందా, అతని కుటుంబానికి తగిన భద్రత ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కేసు తొందరగా ముగించమన్నారు కాబట్టి కోర్టు వాళ్ళ మీద నిఘా ఎక్కువ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఆపత్తు ఉంటుంది కదా. అందులో ఇంకోటి ఏంటంటే, అతను వీడియో చేసి చెప్పాడు కూడా, ఇది నేనే చేశాను, దీని వెనకాల ఎవరూ లేరు, 90% నా ఆస్తి ఇచ్చేసాను, నేను తప్పు చేశాను. ఇప్పుడు తప్పు చేసావు కరెక్టే, నువ్వు ఎప్పుడొచ్చి మాట్లాడుతున్నావు ఈ మాట? ఇప్పుడు 2023లో జరిగితే 25 నవంబర్లో వచ్చి మాట్లాడు, డిసెంబర్లోనూ నువ్వు వచ్చి. అంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు హ్యాపీగా ఉన్నావు, నువ్వు కొంత తిన్నావు, మిగతాదంతా జగన్మోహన్ రెడ్డికిను అతను ఎవరు కరుణాకర్ రెడ్డికి, సుబ్బారెడ్డికి, ధర్మారెడ్డికి ఇచ్చేసావా? ఇప్పుడు నీ దాకా వచ్చింది కాబట్టి, కేసు ఫైల్ అయింది కాబట్టి, కేసు విచారణ మొదలైంది కాబట్టి
వచ్చి ఒక వీడియో చేసేసి దొంగేడు ప్లేట్ చేస్తే చిన్న చోరీ కాబట్టి కేసు మాఫీ అయిపోతుంది అనుకున్నాడా రవికుమార్, మనకు అర్థం కాల. సో ఏది ఏమైనా ఇవాళ పరకామణి కేసు విషయంలో చోరీకి సంబంధించి కోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసిందండి. దీన్ని చాలా ఫాస్ట్గా చేస్తారని చూద్దాం మనం. దీని మీద ఒక తీర్పు రావాలని అయితే కోరుకుందాం. మరి అయితే ఇప్పుడు హైకోర్టు అందులో భాగంగా మాట్లాడుతూ ఒక పక్క టెక్నాలజీని, మరో పక్క ఎవరైతే శ్రీవారి సేవకులుగా భక్తులు వస్తుంటారో వాళ్ళని కూడా దీంట్లో వినియోగించుకునే అవకాశం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎలా ఉంటుందంటారు ఈ మార్పులు ఒకవేళ వస్తే? భక్తుల్ని ఏ రకంగా వాడుకుంటారు? ఇక్కడ భక్తుల్ని అసలు వాడుకోవడానికి వీల్లేదు. ఆల్రెడీ మీకు టీటీడీలో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఇప్పుడు పెర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ సేవలే తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఏ టెక్నాలజీ వాడడం వల్ల మీకు ఇవన్నీ సెగ్రిగేట్ చేయడానికి, త్వరితగతిన దాన్ని ముగించడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి మాన్యువల్గా గంట పట్టేది వాటి వల్ల తొందరగా అవుతుంది కదా, అది చెప్పేది. అయితే అవి ఎంతవరకు వర్కౌట్ అయితే అవన్నీ మనకు తెలియదండి. అంటే చెప్పడం మన అవుట్ సైడర్స్గా మనం మాట్లాడకూడదు. అది కోర్టు చెప్పిన దానికి టీటీడీ ఇంప్లిమెంట్ చేశాక ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు నాకు ఒక పాయింట్ మాత్రం అర్థం కాదు ఏంటంటే, మేము పరకామణి లెక్కించే మొత్తం దాన్ని అంతా కూడా మేము అత్యాధునికంగా చేశాము అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి అత్యాధునికంగా చేసినప్పుడు మరి ఎందుకు ఇవన్నీ వాడలేదు? అంటే మద్యం కుంభకోణంలో ఏదైతే క్యాష్ విధానం పెట్టాడో డిజిటల్ తీసేసి ఇక్కడ కూడా చోరీ చేయడానికి అనువుగా మార్చుకున్నాడా? అంటే ఈ డిజిటల్ టెక్నాలజీ పెట్టకుండా ఈ అత్యాధునికంగా పెట్టుకోవడంలో అంటే మన ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడటం లేదు, అలాంటివి ఏమైనా అలాంటి స్పై కెమెరాస్ పెట్టుకుని దాని ప్రకారం దొంగతనాలు చేయించాడా? ఇది చూడాలి. అంటే మనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు జరిగిన దాని మీద ఆ ఫుటేజ్ ఉందా లేదా, రవికుమార్ని పట్టుకున్నాక ఫుటేజ్ ఉందా లేదా, మరి అంత అత్యాధునికం చేసినప్పుడు ఫుటేజ్ ఉండాలిగా. మరి ఆ ఫుటేజ్ వీళ్ళు కోర్టుకి ఇచ్చారా లేదా, ఇవన్నీ కూడా బయటపడాలి. అంటే టెక్నాలజీని మాయ చేసి జగన్మోహన్ రెడ్డి చేయించిన ఈ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ అవినీతి ఇలాంటివన్నీ, ఇదొక రవికుమార్ తోటే చేయించారా? ఇంకా పరకామణిలో లెక్కించిన వాళ్ళలో ఇంకెవరున్నారు? ఇంకెవరైనా ఈ రకంగా చేశారా? అంటే ఇతను 120 కోట్లు అంటే ఇంకా ఎన్ని కోట్లు మాయమయ్యాయి, ఏ సొమ్ములు మాయమయ్యాయి, ఎంత బంగారం మాయమైంది, మరి ఇవి కూడా ఆలోచించాలి. అంటే ఒక రవికుమారే ఎందుకు దొంగగా మారాడు? ఇంకెవరు దొంగలు లేరా? వైసీపీకి చెందిన వాళ్ళు లేరా? ఎందుకంటే అవుట్ సోర్సింగ్ కాబట్టి వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ మనుషుల్ని పెట్టుకుని ఇంకేమైనా చేశారా? మరి ఆ ఫుటేజ్ అంతా దొరుకుతుందా లేదా? ఇది కూడా టీటీడీ ఈఓ, టీటీడీ ఎవరు చైర్మన్, తర్వాత మిగతా వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.